ఉండు. ఇప్పుడే నువ్వు సంతకాలు చేసిన ఆ డివోర్స్ పేపర్స్‌ని తీసుకువస్తాను అని తార వెళ్తుంది. చూస్తే అక్కడ ఫైల్ ఓపెన్ చేసి చూడగా డివోర్స్ పేపర్స్ ఉండవు. అరే! ఇందులోనే కదా పెట్టానని తార పరుగులు పెడుతూ "అన్నయ్య, అన్నయ్య ఈ ఫైల్‌లోనే నేను విడాకుల పేపర్స్ పెట్టాను. ఇప్పుడు ఇందులో కనిపించట్లేదన్నయ్య" అని తార ఏడుస్తూ చెప్తూ ఉంటే అంతకుముందు జరిగిన సంఘటన చూపిస్తూ ఉంటారు. "బావ నువ్వు నాకు ఒక సహాయం చేస్తావా బావ? నేను సంతకాలు చేసిన విడాకుల పేపర్స్ ఎక్కడ ఉన్నాయో నాకు తెలియాలి బావా" అని భూమి అడగటంతో, భూమి అది కాదు పూరి పెళ్ళి అని గగన్ అంటే, పూరి పెళ్ళి ఖచ్చితంగా జరుగుతుంది బావా, నేను నీకు మాట ఇస్తున్నాను ఒట్టు బావా అని భూమి బతిమలాడి ఉండటంతో అలాగేనని గగన్ కూడా ఓకే చెప్పి ఉంటాడు. దాంతో భూమి తారా గదికి వెళ్ళి కప్‌బోర్డ్‌లో ఉన్న సూట్ కేసుని తీసుకొని సుత్తితో దానిని పగలగొట్టి అందులో ఉన్న ఫైల్‌ని ఓపెన్ చేసి తాను సంతకాలు చేసిన విడాకుల పేపర్స్‌ని చించి ముక్కలు ముక్కలు చేసేసి ఉంటుంది. ఇది జరిగింది అని భూమి ఇప్పుడు చాలా సంతోషంగా తారా వైపు చూస్తూ ఉంటుంది. "అన్నయ్య నేను ఇందులోనే దాచానన్నయ్య. అసలు ఈ ఫైల్‌లో ఆ పేపర్స్ ఉన్నట్లు నాకు తప్పించి ఇంకెవ్వరికీ కూడా తెలీదు అన్నయ్య. గగన్ గారు మీరు నా మెడలో తాళి కడతారన్న నమ్మకంతోనే కదా నేను పూరి మెడలో మా అన్నయ్య చేత తాళి కట్టించాను. అంటే ఇప్పుడు మీరు మాట తప్పుతారా?" నాకిప్పుడు అర్థమవుతోంది ఇదంతా ఈ భూమి పనే. ఏయ్ భూమి, నువ్వు ఎన్ని నాటకాలైనా ఆడొచ్చు. కానీ ఏదైతే అదయింది. ఈరోజు మాత్రం నా పెళ్లి జరిగే తీరాలి. నేను ఓడిపోవటం అంటూ అస్సలు కుదరదు. గగన్ గారు మీరు నా మెడలో తాళి కట్టి తీరాల్సిందే అని తార చెప్తుంటే, బావగారు నేను ఇచ్చిన మాట ప్రకారం పూరి మెడలో తాళి కట్టాను. అసలు భూమి సరిగ్గా ఇక్కడికి రావటం, ఆ విడాకుల పేపర్స్ కనిపించకుండా పోవడం ఇదంతా చూస్తుంటే మీరిద్దరూ కలిసి నాటకం ఆడుతున్నారు అనిపిస్తోంది. మీరు నా చెల్లి మెడలో తాళి కడతారా లేదా అని ధ్రువ అంటే, నేనెందుకు నాటకాలు ఆడతాను ధ్రువ గారు అని గగన్ అంటాడు. ఏది ఏమైనా నేనైతే ఈ పెళ్లి జరగనివ్వను. ఏంటి విడాకుల పేపర్స్ లేకుండా నేను ఉండగా అసలు ఈ పెళ్లి ఎలా జరుగుతుంది? భార్యకి విడాకులు ఇవ్వకుండా పెళ్లి చేసుకోటానికి వీల్లేదు అని భూమి చెప్తుంటే, "ఏయ్! నాకదంతా తెలీదు. గగన్ గారు నా మెడలో తాళి కట్టాల్సిందే" అని తార అంటుంది. "నా మెడలో తాళి ఉండగా మీరెలా పెళ్లి చేసుకుంటారు? కేవలం సంతకాలు పెట్టి పేపర్లు చూపిస్తే బంధం తెగిపోతుందనుకుంటున్నావా? నీది స్వార్థపు ప్రేమ. నేను ప్రేమతో నా భావన నేను దక్కించుకోవాలనుకుంటున్నారు. మరి బంధం ప్రేమ" అని భూమి చెప్తుంది. "ఇక చాలు తారా ఆపుతావా? ఒకవైపు నా కోడలు, ఇంకొక వైపు నా కొడుకు ఉండగానే నాకు చచ్చిపోతున్నట్లు ఫీలింగ్ వస్తోంది. అసలు ఇది పెళ్లి మండపంలా అనిపించట్లేదు. రచ్చబండలా అనిపిస్తోంది. అసలు నా కొడుకు, కోడలు కలిసుండాలని" శారద చెప్తుంటే, "అమ్మ ముహూర్తాలు దాటిపోతున్నాయి. మీరిలా వాదించుకుంటూ ఉంటే ఎలా" అని పంతులు గారు అంటే, తార వెంటనే అక్కడున్న ఒక ఫ్లవర్ వాజ్ కుండీని తోసేస్తూ, "నాకు ముహూర్తాల కంటే ముఖ్యం గగన్ గారు నా మెడలో తాళి కట్టటమే" అని తార చెప్తుంది. "అన్నయ్య ఏంటన్నయ్య ఇంకా అలా చూస్తున్నావు? నా జీవితం కదన్నయ్య" అని పూరి ఏడుస్తూ ఉంటుంది. "అవును, నా చెల్లి ఏడుస్తూ ఉంటే నేను ఇలా చూస్తూ ఊరుకుంటాను. మీ అన్నయ్య తాళి కట్టాలి. చూడండి గగన్ గారు, మీరు మా చెల్లి మెడలో తాళి కడితేనే నేను నీ చెల్లితో కాపురం చేస్తాను. లేకుంటే ఇక్కడి నుంచి ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాను" అని తన మెడలో ఉన్న పూల మాలని తీసేసి మరీ ధ్రువ చెప్తూ ఉంటాడు. "అవును గగన్ గారు, ఇక్కడే మీ చెల్లిని వదిలేసి వెళ్ళిపోతాము. మీరు నా మెడలో తాళి కడతారా లేదా" అని తార అడుగుతూ ఉంటే, "ధ్రువ గారు ఏంటి మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారు? మనమిద్దరం ఒకరికి ఒకరం ప్రేమించుకున్నాం. ఇదేనా మీకు నాపై ఉన్న ప్రేమ" అని పూరి ఏడుస్తూ ఉంటే, "నువ్వు ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేయకు పూరి. అసలు మా అన్నయ్యకి నీ మీద ఎలాంటి ప్రేమ లేదు. నేను గగన్ గారిని పెళ్లి చేసుకోవటం కోసమే మా అన్నయ్య నీ మెడలో తాళి కట్టాడు. ఇదే నిజం" అని తార చెప్తుంది. "ప్లీజ్ నా కూతురు గురించి అలా మాట్లాడకండి. దాని కళ్ళల్లో భయం చూస్తేనే నాకు చాలా భయంగా ఉంది. ఇంతకుముందే ఒకసారి పెళ్లి ఆగిపోయి తను చాలా బాధపడింది. ఇప్పుడు కూడా మీరు ఇలా వదిలేసి వెళ్ళిపోతే దాని జీవితం నాశనం అయిపోతుంది" అని శారద ఏడుస్తూ దండం పెడుతూ వేడుకుంటూ ఉంటుంది. "అత్తయ్య మీరెందుకు అలా బాధపడుతున్నారు? నేను చూసుకుంటానని" భూమి అంటే, "మీరెవరు మా జీవితాల గురించి మాట్లాడడానికి" అని ధ్రువ అంటాడు. "ఒక ఆడదాన్ని కన్నీటి విలువ తెలిసిన దాన్ని, బంధం విలువ, తాళి విలువ తెలిసిన దాన్ని. ఇప్పటికైనా నీకు అర్థమైందా పూరి? వీళ్ళకి నీ మీద అస్సలు ప్రేమ లేదు. గగన్ గారిని పెళ్లి చేసుకోవటం కోసమే ఈ తార పన్నిన కుట్ర. గగన్ గారికి ఇప్పటికీ నేనే మనసులో ఉన్నాను. నీ కోసమే ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు. ఇలాంటి వాడితోనా నువ్వు జీవితాంతం కాపురం చేసేది? ఇలాంటి వాడిపైన నువ్వు ప్రేమ చూపిస్తున్నది" అని భూమి అంటే, "అవును పూరి, ఇప్పటికైనా అర్థం చేసుకో. ఇలాంటి వాడితో జీవితాంతం నువ్వు ఎలా కాపురం చేద్దామనుకుంటున్నావు? నీ కోసం నా కొడుకు తన జీవితాన్ని త్యాగం చేస్తుంటే నీ జీవితాన్ని మాత్రం వాళ్ళు బెదిరింపులతో ఆడుకుంటున్నారు" అని శారద చెప్తుంటే, "చాల్లే ఆపండి.
నా కోసం మా అన్నయ్య ఏమైనా చేస్తాడు. మా అన్నయ్యని తక్కువ చేసి మాట్లాడకండి అని తార అంటే, అదే నేను కూడా చెప్తున్నాను తార. మీరు పూరిపై ప్రేమతో ఈ పెళ్లి చేసుకోలేదు. నీ జీవితం కోసం మీ అన్నయ్య పూరి మెడలో తాళి కట్టాడు. అలాంటి ఈ ధ్రువతో పూరి ఎలా కాపురం చేస్తుంది? ఎలా సంతోషంగా జీవితాంతం ఉంటుంది అని భూమి చెప్తుంటే, చాల్లే ఆపు భూమి. నా మెడలో తాళి పడింది. ఈయనే నా సర్వస్వం. నేను జీవితాంతం ఈయనతోనే ఉంటాను. నేను ఎక్కడికి రాను అని పూరి చెప్తుంటే, చూడు పూరి నువ్వు ఇప్పటికైనా అర్థం చేసుకో. నీ కోసం మీ అన్నయ్య తన జీవితాన్నే త్యాగం చేయాలనుకున్నాడు. వీళ్ళేమో నీ జీవితాన్ని పణంగా పెట్టి ఇలా బెదిరిస్తున్నారు. నీకు వీళ్ళు కావాలా? నీ కోసం ప్రాణమైనా తన జీవితాన్నైనా త్యాగం చేయటానికి సిద్ధపడ్డ గగన్ అన్నయ్య కావాలా? నువ్వే నిర్ణయం తీసుకో అని శారద అంటే, అవును పూరి నువ్వే ఆలోచించుకో. అసలు తన ప్రాణానికి ప్రాణమైన బంధాన్నే పణంగా పెట్టి నీ పెళ్లి జరిపించాలనుకున్నాడు మీ అన్నయ్య. చిన్నప్పటి నుంచి బాధ్యతలన్నీ తన భుజంపై మోసుకొని నిన్ను ఎలా పెంచి పెద్ద చేశాడో నీకు కూడా చాలా బాగా తెలుసు కదా. నాన్న లేకపోయినా అన్నింటినీ తనే దగ్గరుండి చూసుకున్నారు. అలాంటి అన్నయ్య ప్రాణమైన బంధాన్ని పక్కన పెట్టి ఈ తార మెడలో తాళి కడితే మీ అన్నయ్య జీవితాంతం బాధపడుతూనే ఉంటాడు. నువ్వే నిర్ణయం తీసుకో పూరి అని భూమి చెప్తుంటే, నువ్వు ఎంత కన్విన్స్ చేసినా నేను అస్సలు అంగీకరించను. గగన్ అన్నయ్య నాకు దేవుడు. తండ్రి లేదు. తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. కానీ నాకు మాత్రం ఇప్పుడు ధ్రువ గారు నా మెడలో తాళి కట్టారు. ఆయనే నా దేవుడు. పెళ్ళైన ఆడపిల్ల ఇంట్లో ఉంటే ప్రతి చూపులో అవమానం, ప్రతి అనుక్షణం తలదించుకొని బ్రతుకుతూ ఉండాలి. ఆ బ్రతుకు ఎలా ఉంటుందో నాకు తెలుసు. నాకు అలాంటి బ్రతుకు వద్దు. నేను నా భర్తతోనే వెళ్ళిపోతాను. నా భర్త ఇంట్లోనే ఉంటాను. అన్నయ్య, ధ్రువ నా మెడలో తాళి కడితే నువ్వు తారా మెడలో తాళి కడతానని మాట ఇచ్చావు. మాట ఇచ్చిన ప్రకారం తారా మెడలో తాళి కట్టన్నయ్యా అని పూరి చెప్తుంటే, ఏ పూరి నీకు బుద్ధుందా లేదా? మీ అన్నయ్య జీవితాన్ని నాశనం చేస్తానంటావా అని శారద మండపం పైకి వచ్చి పూరి చెప్ప పగలగొడుతూ ఉంటే, ధ్రువ శారద చేతిని అడ్డుపట్టుకుంటాడు. చూడండి, మీరు ఇప్పటి వరకు పూరి నిర్ణయాన్ని అడిగారు. తను తన నిర్ణయం చెప్పింది. ఇప్పుడు మీకు కొట్టడానికి ఎలాంటి అర్హత లేదు. ఎందుకంటే ఇప్పుడు పూరి నా భార్య. మీకు కొట్టే అర్హత లేదు. ఇప్పుడు గగన్ గారి నిర్ణయంపై ఆధారపడింది అని ధ్రువ చెప్తాడు. బావగారు, నా చెల్లంటే నాకు ప్రాణం. నేను ఏమైనా చేస్తాను. ఇప్పుడు మాట ఇచ్చిన ప్రకారం నా చెల్లి మెడలో మీరు తాళి కడతారా లేదా అని ధ్రువ అంటే, ఇక తార గగన్ దగ్గరికి వచ్చి, చెప్పండి గగన్ గారు, నేను అనుకున్నది జరగకపోతే నేను ఎంత దూరమైనా వెళ్తాను. నేనేంటో మీకు తెలుసు కదా. ఇప్పుడు చెప్పండి, నా మెడలో తాళి కడతారా లేదా అని తార నిలదీస్తూ ఉంటే, భూమి నువ్వంటే నాకు ప్రాణం. తార మెడలో నేను తాళి కడతానని మాట ఇచ్చాను. ధ్రువ తాళి పూరి మెడలో కట్టేశాడు కాబట్టి నువ్వు నన్ను క్షమించు భూమి అని దండం పెడుతూ, నువ్వంటే నాకు ప్రాణం. నువ్వు లేకుంటే నేను ప్రాణాలతో ఉండను. చచ్చేంత ఇష్టమని నేను తారాకి కూడా చెప్పాను. కానీ తారా మెడలో తాళి కట్టాల్సి వస్తుంది. నన్ను క్షమించు అని ఏడుస్తూ దండం పెడతాడు. ఇక తాళి కట్టబోతూ ఉంటే, రేయ్ గగన్, ఏం చేస్తున్నావో అర్థమవుతోందా అని శారద ఏడుస్తూ ఉంటుంది. చెర్రీ కూడా బాధపడుతూ చూస్తూ ఉంటాడు. అమ్మ, నా జీవితం కంటే నా చెల్లి జీవితమే నాకు ముఖ్యం అని గగన్ చెప్తుంటే, చూసావా భూమి, నువ్వు ఎన్ని చేసినా కూడా జరగాల్సింది జరిగే తీరుతుంది. గగన్ గారు నా మెడలో తాళి కడతారు. పంతులు గారు మంత్రాలు చదవండి అని తారా చెప్తుంది. గగన్ తాళి కడుతూ ఉంటే భూమి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే పోలీసులు వచ్చి ఆపండని అరుస్తూ ఉండటంతో, ఏంటి విడాకుల పేపర్స్ మాయం చేసింది చాలక మళ్ళీ పోలీసుల్ని ఇలా పిలిపించి ప్లాన్ చేశావా? అన్నయ్య, ఈ భూమిని అసలు వదలద్దు అని తారా చెప్తుంటే, గగన్ యు ఆర్ అండర్ అరెస్ట్ అంటూ ఎస్పీ సూర్య అరుస్తూ ఉంటాడు. ఎందుకు నన్ను అరెస్ట్ చేస్తారని గగన్ అడగటంతో, ఎందుకంటే మీ నాన్నగారైన కేపీ గారిని మీరు లారీతో గుద్దించి యాక్సిడెంట్ చేయించి చంపాలని చూసినందుకు అని ఎస్పీ సూర్య చెప్తే, లేదు నేను చేయలేదు అని గగన్ అంటాడు. అవును, నా కొడుకు గగన్ తండ్రిని చంపాలనుకోడు అని శారద అవునని భూమి చెప్తూ ఉంటుంది. అసలు మా మామయ్య గారు ప్రాణాపాయ పరిస్థితిలో ఉండటం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు మీకు కంప్లైంట్ ఇచ్చింది ఎవరు అని భూమి నిలదీస్తూ ఉంటే, నేనంటూ మీరా అక్కడికి ఎంట్రీ ఇస్తుంది. అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. అత్తయ్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మావయ్యని గగన్ గారు యాక్సిడెంట్ చేయించటం ఏంటి? మీరు పొరపాటు పడుతున్నారు అని భూమి అంటే, లేదు గగనే చేయించాడు. ఎందుకంటే గగన్‌కి ఆయనపై అంత కోపం ఉంది. అది కూడా ఎందుకంటే ఆయన పెళ్లి మండపానికి బయలుదేరి వస్తున్నాడన్న కోపంతో, ఆయన ఇక్కడికి రాకూడదన్న కోపంతోనే ఇలా చేయించాడు. ఆయన చావుతో పోరాడుతున్నారు అని మీరా అంటే, అయ్యో భగవంతుడా అంటూ శారద తల పట్టుకుంటుంది. అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని ఎస్పీ సూర్య చెప్తుంటే, లేదు నాకు అంత కోపం ఉన్నా నేను ఎప్పుడు ఆయన్ని చంపాలనుకోలేదు. ఎవరో కావాలని నాపై కుట్ర చేస్తున్నారు అని గగన్ అంటే, అవన్నీ కూడా మీరు కోర్టులో చూసుకోండి. మా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉంది. ఈవిడ కంప్లెయింట్ కూడా ఇచ్చారు అని అరెస్ట్ చేసి లాక్కు వెళ్తూ ఉంటారు.